హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నా. సో వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఓ మై గాడ్ జో యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఏ డే ఇన్ మై లైఫ్ ఇన్ న్యూ జెర్సీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఎందుకు డిలే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇట్ వాజ్ ఎ సాటర్డే, బట్ స్టిల్ నేను ఆఫీస్కి అయితే వెళ్ళేది ఉండే. సో ఇలా సింపుల్గా రెడీ అయిపోయి నేనైతే ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాను. మా కొలీగ్ నన్ను హోటల్ దగ్గర పిక్ చేసుకున్నారు. ఆఫీస్ వాకబుల్ డిస్టెన్స్లో ఉండింది, కానీ ఇక్కడ ఫుట్పాత్స్ లేవు. సో ట్రాన్స్పోర్టేషన్ అనేది మస్ట్ ఉండింది. అండ్ మోర్ ఓవర్ చిన్న చిన్న డిస్టెన్సెస్కి క్యాబ్స్ అయితే చాలా ఛార్జ్ చేస్తున్నాయి. బట్ స్టిల్ మా కొలీగ్ ఇక్కడే ఉంటారు కాబట్టి నన్ను పిక్ చేసేసుకున్నారు. 2 minutesలో ఆఫీస్ వచ్చేసింది. సో కార్ అక్కడ పార్కింగ్లో పార్క్ చేసేసి మేమైతే బిల్డింగ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇది మా ఆఫీస్ అయితే కాదు, ఇది హిల్టన్ హోటల్. ఈ హోటల్ నుంచి మా ఆఫీస్ లోపలికైతే కనెక్టివిటీ ఉంది. ఇక్కడ నుంచి వెళ్దామని ఎందుకో ఫిక్స్ అయ్యాము. అంబియన్స్ ఎంత బాగుంది కదా, చాలా ప్లెజెంట్గా ఉంది, చూడ్డానికైతే సూపర్ ఉంది. ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం చాలా 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 ఫొటోసే తీసేసుకుంటారు. ఇలాంటి బర్గ్స్ ఆఫీస్ చుట్టూ ఉన్నాయి. ఎందుకున్నాయో నాకైతే తెలీదు. ఫస్ట్ టైం ఇలాంటి బర్గ్స్ని చూస్తున్నా కాబట్టి ఒక క్లిప్ తీసుకున్నా. ఫైనల్లీ మా ఫ్లోర్కి అయితే వచ్చేసాను. ఇది కొత్త ఆఫీస్, సో చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది. ఫైనల్లీ టైం 6:30 అవుతుంది. సో నేను వచ్చినప్పటి నుంచి మా కొలీగ్స్ని అడుగుతున్నాను నాకు ఒక టూరిస్ట్ ప్లేస్ చూపించమని. సో ఫైనల్లీ వాళ్ళు ఇవాళ నన్ను తీసుకెళ్తా అని ఫిక్స్ అయ్యారు. సో రండి చూపిస్తా ఎక్కడికి వెళ్తున్నాం అనేది. సో ఫైనల్లీ ఆ ప్లేస్ చూడడానికి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్గా ఆ ప్లేస్ మా ఆఫీస్ దగ్గర నుంచి 1 hour అలా డిస్టెన్స్లో ఉంది. బట్ అక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉండింది. సో 1 hour కంటే ఎక్కువ టైమే మాకు పట్టింది. దారిలో వ్యూ చాలా బాగుంది. అండ్ చూసారా ట్రాఫిక్ ఎలా ఉందో. ఈ ట్రాఫిక్ని అంతా తప్పించుకొని మేము ఫైనల్లీ ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోయాము. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక పాయింట్, పార్కింగ్ కోసం మా తిప్పలు. ఫైనల్లీ ఒక పార్కింగ్ స్పాట్ అయితే వెతికేసుకున్నాం. ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఫైనల్లీ మీకు అర్థమైపోయింది కదా నేను ఎక్కడికి వచ్చాను. ఎస్, ఇట్ ఈస్ టైమ్ స్క్వేర్. న్యూయార్క్లో ఉన్న టైమ్ స్క్వేర్కి వచ్చాను. ఇట్ వాజ్ రియలీ అన్ అమేజింగ్ వ్యూ. చాలా క్రౌడీగా ఉంది, చాలా హ్యాపెనింగ్ ప్లేస్ ఉంది. ఇది నాకైతే బాగా నచ్చింది. I am here in New York with a couple of grumpy old guys. ఫస్ట్ వన్, సెకండ్ వన్. చూసారా, వీళ్ళిద్దరు మా కొలీగ్స్ అనమాట. ఒకరేమో నన్ను వీడియోలో చూపించొద్దు అని చెప్పి పరిగెత్తుతున్నారు. ఇంకొకరు ఏమంటున్నారంటే నువ్వు మీ వీడియోస్లో చెప్పు నేను న్యూయార్క్కి 2 ముసలోళ్ళతో వచ్చాను అని. నా కోసం పాపం నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు నాకు ఈ ప్లేస్ చూపించాలని. వాళ్ళు ఇంతకుముందు చాలాసార్లు వచ్చారు, బట్ స్టిల్ నేను అడిగానని చెప్పి నా కోసం వచ్చారు ఇంత దూరం. బాగున్నారా? జ్యోతి వీడియో లైక్ చేయండి. హౌ క్యూట్.
వాళ్ళకి తెలుగు రాదు, కానీ నా కోసం తెలుగులో మాట్లాడారు. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే ఓ మై గాడ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.